నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మొదటిసారిగా ఆళ్లగడ్డకు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడకుండా తిరుమల గోశాలలో గోవులు చనిపోయిన విషయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. భూమన్ కరుణాకర్ రెడ్డి ఇంట్లో క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారని మాట్లాడారని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా క్రిస్టియన్ వివాహం చేసుకుని సనాతన ధర్మం గురించి మాట్లాడడం లేదా అంటూ కిషోర్ రెడ్డి ప్రశ్నించారు. సంవత్సరం రోజుల తర్వాత ఆళ్లగడ్డ గుర్తొచ్చి వచ్చింది అనుకున్నాం. ఏదైనా ఆళ్లగడ్డకి ఏదైనా మంచి చేస్తారేమో, ఏదైనా ఫండ్స్ రిలీజ్ చేస్తారేమో అనుకోవడం జరిగింది. కానీ నిన్న రావడం ఆమె అసలు ఆళ్లగడ్డ మన నంద్యాల డివిజన్ కి సంబంధం లేకుండా యాందో తిరుపతిలో ఎక్కడో జరుగుతుంటే దాని గురించి మాట్లాడుతున్నాం. మినిస్టర్ ఆయన చెప్పినారు గోవులు చనిపోయడం వాస్తవమే అని. అదేవిధంగా మన సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ, మాజీ ఎంపీ ప్లస్ మా మినిస్టర్ ఆయన కూడా చెప్పడం జరిగింది, గోవులు చనిపోయినాయి, దీని మీద నేను సుప్రీంకోర్టులో ఇది కూడా వేస్తున్నాను వితిన్ 2 days. అదేవిధంగా చైర్మన్ మాట్లాడిన మాటలు కూడా ఆయన ఖండిస్తూ చైర్మన్ ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఆయన చంద్రబాబు నాయుడుకి కోరడం జరిగింది. ఈమెకు అది కూడా తెలియట్లేదు. వచ్చి ఎక్కడ చూసినా కూడా శబరి గారు వచ్చి నిన్న ఏం మాట్లాడుతున్నారు, మన ఈయన పేరు కరుణాకర్ రెడ్డి గారు, ఆయన ఒక క్రిస్టియన్ మతంలో ఆయన కూతురు పెళ్లి చేసినారు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు గోవులు చనిపోయిన అనేది టాపిక్. ఈరోజు సనాతన ధర్మం గురించి ఆయన ఏ విధంగా పెళ్లి చేశారో అది అనేది టాపిక్. ఈరోజు క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్న ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా గేట్లు అనేది ఎక్స్పోజ్ చేయండి, ప్రజలకి ఎంతెంత కట్టాలి అనేది వాళ్ళకు ఒక